రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన మృతుడు ఫహీంను తోటి స్నేహితులు హత్య చేసినట్లు డీసీసీ తెలిపారు. స్నేహితులు ఒక ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ను క్రియేట్ చేసి ఓ లేడీ ఫోటో పెట్టి ఫాహింతో చాట్ చేశారని విచారణలో వెల్లడించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్లో చింతలమెట్కు చెందిన రమ్మని మెసేజ్ను పెట్టడంతో ఫాహిం అక్కడికి వెళ్లాడని, తోటి స్నేహితులే మరణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ఫర్దర్గా కూడా ఎప్పుడు ఎదురుపడినా ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోవటము, దాంతో ఈ నేరస్తుడు ఎవరైతే యాసిన్ అని ఉన్నాడో ఇతను ఎట్లయినా చంపాలని చెప్పి ఒక ఫేక్ ఇన్‌స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇతనికి చాటింగ్ స్టార్ట్ చేసినాడు. ఇది దాదాపు ఒక 1 వీక్ నుంచి ప్లాన్ జరుగుతూ ఉంది. ఇతను ఆ అమ్మాయితో ఆ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో చాట్ చేయటం, ఇతను టెంప్ట్ చేసి మనం చింతలమెట్ దగ్గర కలుద్దామని చెప్పి అతన్ని ల్యూర్ చేసి అతను పిలుచుకొని వచ్చి ఎప్పుడైతే 7:30 కావాలనే ఆ టైం ఫిక్స్ చేశారు. అప్పుడు యాసిన్ అనే వ్యక్తి కూడా ఇంకో ఫ్రెండ్స్ని అందరినీ కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరికీ తెలుసు అక్కడ మర్డర్ చేస్తామని. మొత్తం మీద ఒక 5 మెంబర్స్ కలిసి అతన్ని ఇక్కడ రప్పించి అక్కడ కత్తులతో స్టాబ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో 5గురు నేరస్తులను కూడా ఎస్ఓటి రాజేంద్ర నగర్ అదే రోజు అంటే